అయ్యవారిని చేయబోతే కోతైంది అని తెలుగులో ఓ సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇలాగే తయారవుతుందా అని అనుమానాలు వస్తున్నాయి. సింగపూర్తో ప్రారంభమైన రాజధాని నిర్మాణం ప్రస్తుతానికి జపాన్ దగ్గర ఆగింది. మరి ఇదే ఖరారవుతుందా లేక మరో దేశం పేరు చేరుతుందో లేదో చూడాలి. జపాన్ మంత్రి యసుకి టకాగే నాయకత్వంలో 80 మంది ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. విజయవాడ గేట్వే హోటల్లో ఆ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటుపై చర్చలు జరిగాయి. చర్చల సారాంశం ఏంటంటే అమరావతి నిర్మాణాన్ని జపాన్కు అప్పగించడం. రాజధానిలో ప్రభుత్వ భవనాలను జపాన్కు చెందిన మాకి సంస్థ డిజైన్ చేసింది. ఆ డిజైన్లకు పడిపోయిన ముఖ్యమంత్రి నిర్మాణ బాధ్యతను జపాన్ కంపెనీకి అప్పగించారు. జపాన్ ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. అమరావతిని మీ రెండో రాజధాని అనుకోండి అని రాజధానిని వారికి అప్పగించేశారు. అమరావతిని టోక్యో మోడల్లో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో అమరావతి నుంచి నేరుగా టోక్యోకు విమానాలు నడుపుతామని కూడా హామీ ఇచ్చేశారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా నిర్మాణమే జరగలేదు. అప్పుడే ఫ్లైట్లు అంటూ చంద్రబాబు హడావుడి మొదలుపెట్టారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు అమరావతి నిర్మాణం జపాన్కైనా దక్కుతుందా లేదా అన్నదే పాయింట్. ఎందుకంటే రాజధాని నిర్మాణ అంశం ఇప్పటికే పలు దేశాల చేతులు మారింది. మొదట సింగపూర్ వాళ్ళు వచ్చారు, మధ్యలో చైనా వాళ్ళు చేయి వేయాలని చూశారు. ఇప్పుడేమో జపాన్ బృందం దిగబడింది. మరి ఇదైనా ఖరారవుతుందా లేక లెక్కలు తేలక దేశాల పేర్లు మారుతాయా అని సగటు పౌరుడు తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. రాజధాని శంకుస్థాపన సభ ఎంత అట్టహాసంగా జరిగిందో చూశాం. ఆ సభలో ప్రధాని మోదీ సమక్షంలో ప్రసంగించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అమరావతిని తామే నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తమకు చిరకాల స్నేహితుడని, తమ స్నేహబంధం మధురాతి మధురమని చాటి చెప్పారు. ఆ తర్వాత ఒక చైనా కంపెనీ వారు చంద్రబాబును కలిసి తాము తమ దేశంలోని ఒక రాష్ట్ర రాజధాని నగరాన్ని ఏడాదిలో నిర్మించామని, అమరావతి బాధ్యత తమకు అప్పగిస్తే ఏడాదిలో పూర్తి చేసి పారేస్తామని చెప్పారు. అయితే వీరి ప్రతిపాదన వర్కౌట్ కానట్లుంది. చివరికి జపాన్ వాళ్ళకు అప్పగించారు. మరి వీళ్ళైనా ఏమైనా చేస్తారో లేక మధ్యలోనే వెళ్లిపోతారో చూడాలి.